వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ల ముందుగా అప్డేట్స్ చూద్దాం. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ సహా బీఆర్ఎస్ నేతలపై పెట్టిన కేసులన్నీ ఏమయ్యాయని అన్నారు. కరీంనగర్ మేయర్ సునీల్ రావు సహా పలువురు కార్పొరేటర్లు బీజేపీలో చేరిన సందర్భంగా సంజయ్ మాట్లాడారు. దావోస్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పైసలు వస్తే కప్పం ముట్టయిపోయాడు. కాళేశ్వరం కేసు విచారణ పెడుతుంది టైంపాస్. తర్వాత ఫామ్ హౌస్ కేసు అనగానే మళ్ళీ బీఆర్ఎస్ ఢిల్లీ వేరు, మళ్ళీ ఇంకో కాంగ్రెస్ పార్టీ నిలబట్టారు, మళ్ళీ పైసలు ఇచ్చారు. ఫామ్ హౌస్ కేసు అటే మిగిలింది. తర్వాత మళ్ళీ డ్రగ్స్ కేసు వచ్చింది. డ్రగ్స్ కేసు రాగానే మళ్ళీ ఢిల్లీ వేరు, మళ్ళీ పైసలు అప్పైపోయారు. డ్రగ్స్ కేసు అటే మిగిలింది. ఇప్పుడు మొదలాగా ఫోన్ ట్యాపింగ్, మళ్ళీ 15 రోజులు ఫోన్ ట్యాపింగ్ లేదు. అరే ఫోన్ ట్యాపింగ్ చేసుకొని లోపడేయాలని చెప్పి మేమంటుంటే ఆధారాలు ఉన్నాయని చెప్పి మీరన్నారు. ఇలా ఎందుకు పోతలేరు కదా, ఎందుకు మాడతలేరు కదా, దాని గురించి వేరు. ఇక మళ్ళీ మధ్యలో ఏమొచ్చింది, ఈ ఫార్ములా కారేసి వచ్చింది. ఈ కేసు రేపు అరెస్ట్. ఈ ఫార్ములా కేసులో ఈ అరెస్ట్ తప్పదని చెప్పి టీవీలో చచ్చిపోతున్నారు, బ్రేకింగ్ పెట్టలేక చచ్చిపోతున్నారు. పేపర్లో ఫ్రంట్ పేజ్ చేస్తారు, బ్రేకింగ్ ఇస్తారు, 2 రోజులు అదే బ్రేకింగ్ నడుస్తుంది. ఇక మళ్ళీ తెల్లారి మళ్ళీ కనబడేది, వాళ్ళు మాట్లాడరు, వీళ్ళు మాట్లాడరు. ఈ ఫార్ములా కార్ రేస్ లో ఇవాళ కేసీఆర్ కొడుకు మీద ఆరోపణలు చేసిర్రు, ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేసిర్రు, మంత్రులు ఆరోపణ చేసిర్రు, ప్రభుత్వం ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఆధారాలు ఉన్న తర్వాత కేసీఆర్ కొడుకును అరెస్ట్ చేయడానికి మీకున్న ఇబ్బందులేది. మళ్ళా మన ఢిల్లీ వెళ్ళి మళ్ళీ పైసలు తెచ్చింది. ఇక మళ్ళీ ఈ ఫార్ములా కేసు మాట్లాడుతున్నారు, 10 నిమిషం కూడా మాట్లాడారు. ఇక నువ్వు కేసీఆర్ కొడుకు మీద విచారించమంటే ఇక గ్రీన్ కోర్ సంస్థ మీద విచారించారంటే నేను గ్రీన్ కోర్ సంస్థ మీద ఏసీపీ దాడులు చేశారు. మరి ఏం చేశారు ఏసీపీ దాడులు చేసి? అదొక పెద్ద సంస్థ, అనేక విషయాల్లో సమాజంకు ఉపయోగపడే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఇలా ఆ సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తున్నది. ఇటువంటి సంస్థల మీద దాడులు చేస్తే, ఇటువంటి సంస్థలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఆ సంస్థలు ఏం చేస్తున్నాయి, తెలంగాణ ఇష్టపడి వేరే రాష్ట్రంలో వ్యాపారం చేస్తే ఇలా ఆదాయం ఎవరికి నష్టమవుతుంది? తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం నష్టం జరుగుతుంది. ఇవాళ గ్రీన్ కోర్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టలేదా చెప్పాలి. రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తున్నా, గ్రీన్ కోర్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టినాయా ముట్టలేదా? ఇంతవరకు ఒక్క పైసా ముట్టలేని చెప్పి నువ్వు ప్రమాణం చేయి. కాంగ్రెస్ పార్టీ సవాల్ సిద్ధమా? గ్రీన్ కోర్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి చందా రూపాయన ఫండింగ్ ఏదో రకంగా పైసలు ముట్టినాయా ముట్టలేదా? పైసలు తీసుకుని బరాబరే. అరే కామన్ ఎవరు తీసుకుంటారు? భారతీయ జనతా పార్టీ తీసుకుంటారు, టీఆర్ఎస్ తీసుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు పార్టీని నడపాలంటే వాళ్ళ వీళ్ళ సహకారంతో